హలో హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్వీస్ మామ్. ఇంట్లో చిన్న గెట్ టుగెదర్ అనుకున్నాం, ఆర్వీ బర్త్డే ప్లాన్ అనుకున్నాం, బట్ కుదరలేదు. సో ఎనీవే, నేను చికెన్ తింటున్నా కదా శ్వేత, మనం రేపు చికెన్ పార్టీ చేసుకుందాం. రేపు మార్నింగ్ వచ్చి నాకు కొంచెం హెల్ప్ చేయవా అన్న, కొంచెం హెల్ప్ చేయమన్నా. బట్ అన్నయ్య, శ్వేత, కీర్తి అందరూ వచ్చి వాళ్ళే నాకు చేసి పెట్టారు ఫుడ్. నేను ఎవరి కోసం ఏం చేయలేదు, జస్ట్ అన్నీ తీసుకొచ్చి శ్రీను ఇది తీసుకురా అది తీసుకురా అని చెప్పేసి తనకి ఒక చెప్పాను లిస్ట్ అంతే. నాట్ ఓన్లీ శ్వేత గారు, నేను ఎవరు వచ్చినా ఐటమ్స్ తీసుకొచ్చి పెడతా, బట్ నేను చెయ్యను, ఎక్స్ట్రా బర్డెన్ తీసుకోలేను. తీసుకుంటే మళ్ళీ తర్వాత నాకు వర్క్ ఎక్కువైపోయిందంటే నెక్స్ట్ 2 days తర్వాత నేను లేవలేను, నాకు తెలుసు. అందుకే నేను ఎక్కువ రిస్క్ తీసుకోను అనమాట. మా కజిన్స్ కానీ, మా సిస్టర్ వచ్చినా, మా మమ్మీ వచ్చినా, అందరూ వాళ్ళే హెల్ప్ చేస్తారు నా కోసం. మీరు మా ఇంటికి లంచ్కి ఆర్ డిన్నర్కి రావాలనుకుంటే ముందే ముందే ఫిక్స్ అయిపోయారండి. ఏంటంటే స్వర్ణ వాళ్ళ ఇంటికి లంచ్కి ఆర్ డిన్నర్కి వెళ్తే మేమే వంట చేసుకోవాలని. ఎవరో కొంతమంది ఫీల్ అవుతారబ్బా, బట్ నా ఫ్రెండ్స్ కానీ, నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ, నా గురించి తెలిసిన వాళ్ళు, దగ్గరుండి చూసిన వాళ్ళు మాత్రం నన్ను ఎప్పుడూ పాయింట్అవుట్ చేయలేదు.